సాధించుకొచ్చినందుకు నిన్ను కన్నందుకు ఆయన గర్వపడాలి. వాళ్ళు ఆయన నీ తండ్రి అయినందుకు ఇన్నాళ్ళు నువ్వు గర్వపడితే నిన్ను కన్నందుకు ఆయన గర్వపడాలి. ఎందుకంటే ఒక అద్భుతం. రెండు, మా ఆది పినిశెట్టి రవిరాజా మాతో చాలా, మీ తాతగారు కూడా మంచి మహారచయిత, ఆయన నాటక రచయిత, సినిమా రచయిత. నీ మొన్న ఏకవీర చూశాను, నేను టీవీలో చూశాను, అలాగే కూర్చుని అద్భుతంగా నటించావు. సో అలాంటి పిల్లాడిని ఇందాక ఎవరో అన్నారు, మనసు ఆ హీరోలు అందరిని వదిలేసి ముగ్గురు హీరోల్ని ఏళ్ళని తెచ్చుకుందని. ఆ హీరోలు అన్నయ్యలు అవుతారు, హీరోలు ఎవరు కదా, అన్నా చెల్లెలు కదా, రక్త సంబంధం తీస్తే ఆ అన్నయ్యలు ఉంటారు నీతో కదా, ఎన్టీ రామారావు సావిత్రిలాగా. మరి ఇంత అద్భుతమైనటువంటి ఈ రాత్రి నిజంగా నువ్వు మమ్మల్ని పిలిచినందుకు ఎందుకు ఆనందంగా ఉందంటే, ఆ ఇళయరాజా గారి ఆ స్వర ఆలాపనలో మేము ఎక్కడో ఉన్నాం, ఎక్కడ లేవు అసలు. ఇంటికి వెళ్ళి భోజనం కూడా చేయక్కర్లా, ప్రశాంతంగా పడుకుని నిద్రపోవచ్చు. అంత అద్భుతమైనటువంటి మహానుభావుడి యొక్క మ్యూజిక్ ఆడియో లాంచి ఇప్పుడే తెలిసిపోయింది. కాపురం చేసే కాళ్ళ గూరు తీసేప్పుడే అని పాటలు విన్నప్పుడే తెలిసిపోతుంది సినిమా సంగతి. నిజం, ఆ కథలో ఒక ఇందాక డైరెక్టర్ గారు చెప్పాడు నాకు, ఇద్దరు పెళ్లి చేసుకునే పిల్లల మనసుల్లో ఉన్న వాస్తవాలు బయటకు వస్తే అది వరద గోదావరి అవుతాయా, పండించే గోదావరి అవుతాయా అనే ఒక అద్భుతమైన చిన్న పాయింట్ని అద్భుతంగా విశ్లేషించాడు ఆయన. మొట్టమొదటి సినిమా. మరి నువ్వు చాలా అద్భుతమైనటువంటి భవిష్యత్తు మీ అందరికీ ఉండాలని, ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఒక గొప్ప నటుడు మా మోహన్ బాబు గారు 600 సినిమాలు యాక్ట్ చేశారు ఆయన. అలాగే ఒక గొప్ప నిర్మాత, ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. కంటిన్యూస్గా ఈ ఇండస్ట్రీలో ఎంతోమందికి ఆయన భోజనం పెడుతున్నారు సినిమాలు తీసి. ఈ సినిమా గుండెల్లో గోదావరి టైటిల్ చాలా బాగుంది. మా లక్ష్మి, మా మోహన్ బాబు గారు అమ్మాయి లక్ష్మి, మా బంగారం, మా బంగారు కొండ, బాగా టేస్ట్ ఉన్న అమ్మాయి. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవుద్ది. మా లక్ష్మి పెద్ద ప్రొడ్యూసర్ అవుతుంది. మా లక్ష్మికి ఎంత బంగారు కొండో డబ్బులు కూడా అంత చాలా ఎక్కువ రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ తల్లి. డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుంది. ఇక సంగీతానికి రారాజు ఇళయరాజా గారు, సంగీత సరస్వతి ఆయన. ఆయనతో 2 సినిమాలు చేసే అదృష్టం నాకు కూడా కలిగింది. ఫస్ట్ నా జీవితంలో మ్యూజికల్ హిట్ బొబ్బిల్ రాజా. అప్పటికే 8 సినిమాలో 10 సినిమాలో చేశాను. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే భయంగా ఉండేది డైరెక్టర్గా, ఏమంటారు ఎట్లా ఉంటుందో అని చెప్పి. బట్ ఆయన నన్ను దగ్గరికి తీసుకొని ఆయనతో మాట్లాడే చనువును కూడా నాకు కలిగించింది కూడా ఆయన. గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. ఈరోజు ఇక్కడ ఉండటం చాలా సంతోషంగా ఉంది. అలాగే పినిశెట్టి ఆది, ఈ సినిమా పెద్ద హిట్ అయి తనకి కెరీర్కి చాలా బాగుండాలని కోరుకున్నాను. అలాగే డైరెక్టర్ నాగేంద్రకి మంచి భవిష్యత్తు ఉండాలి, ఈ సినిమాకు పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుండెల్లో గోదావరి ఈ చిత్రంలోని 2వ పాటని ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నారు సంయుక్తంగా గోపాల్ గారు అలాగే గోపాలకృష్ణ గారు. పట్టేసుకో నన్ను వరదల్లే ముంచేసిపో.
థ్యాంక్ యూ సో మచ్.